భావించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో తుది నిర్ణయం ఏదైనా వస్తే దాన్ని తప్పనిసరిగా పాటిస్తాం. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మొన్నటికి మొన్న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఇరువైపుల వాదనలు కూడా విని సహేతుకమైన తీర్పునే వెల్లడించింది. ప్రభుత్వం తన వాదనలను బలంగా వెల్లడించింది. ఎన్నికల సంఘం కూడా సహేతుకంగా విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మరియు ఉద్యోగ సిబ్బంది ఓటర్ల భద్రతను మదింపు చేసి ఎన్నికలు జరపడానికి సరైన తరుణాన్ని ఎన్నిక చేసింది అనే వాదనని హైకోర్టు విశ్వసించింది. అందుకనే ఈ ఎన్నికలు జరపాలనే ప్రక్రియను ప్రారంభించి ముందుకు వెళ్తున్నాం. కమిషన్కు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం, గౌరవం, విశ్వాసం, విధేయత ఇప్పుడు ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాయి. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని కూడా కమిషన్ వెనువెంటనే అమలు చేసింది. ఇప్పుడు 4 విడతలుగా జరగనున్న ఈ ఎన్నికలు పూర్తిగా జిల్లా కలెక్టర్లు వాళ్ళ సూచన మేరకు స్థానిక పరిస్థితుల దృష్ట్యా లోకల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంకి అనుసంధానంగానే కలెక్టర్లు రూపొందించడం జరిగింది. ఈ మొదటి విడత ఎన్నికల్లో విజయనగరం, ప్రకాశం మినహా ఈ 11 జిల్లాల్లోనూ దాదాపు రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల సమయాన్ని కూడా ప్రజా అవసరాల దృష్ట్యా గతంలో ఉన్నట్లు 7 గంటల నుంచి 1 గంట వరకు ఉన్న టైంని 6:30 నుంచి 3:30 వరకు పొడిగించడం జరిగింది. 4 గంటలకు ఎన్నికల లెక్కింపు చేపట్టనున్నాం. అందరు జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ వరకే సంప్రదింపులు జరిపింది. ఎన్నికల ఏర్పాట్లన్నీ కూడా పరిమిల న్యాయ వివాదాలు ఉన్నప్పటికీ నిర్ణయానికి కమిషన్ వచ్చింది భావిస్తోంది. ఈ నిధులు, సిబ్బంది గురించి ముందుకు ఎన్నికలు జరపాలనే ఈ రోజు మధ్యాహ్నం ప్రతిపాదించిన 3 గంటలకు జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో పరిష్కరించాలని భావిస్తున్నాం. ఈ కాన్ఫరెన్స్ కి సిఎస్, డీజీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయత్ రాజ్, కమిషనర్ పంచాయత్ రాజ్ వీళ్ళందరూ కూడా విధిగా హాజరవ్వాలని చెప్పి మీ సూచనలు తెలియజేయాలని చెప్పి కూడా ఈ సమావేశం ద్వారా కోరాం. పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా వీరందరూ కూడా వస్తారని మేము భావిస్తున్నాం. ప్రభుత్వ పరంగా తోడ్పాటులో కమిషన్కి మిశ్రమ అనుభవాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఇద్దరు కూడా చాలా పరిణితి చెందిన అధికారులు. వారితో నాకు వ్యక్తిగతంగానూ వృత్తిపరంగానూ సత్సంబంధాలు ఉన్నాయి. ఎటువంటి సమస్యనైనా కూడా చర్చలతో పరిష్కరించాలి అనే తత్వం ఎన్నికల కమిషన్కి మొట్టమొదటి నుంచి కూడా ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కాకపోతే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్రం కొంత మెరుగైన పనితీరుని ఇంకా కనపడాల్సిన అవసరం అయితే ఉంది. పంచాయతీ కమిషనర్కి రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఒక విస్తృతమైన పాత్ర, ఈ ఏర్పాట్లన్నీ కూడా చేపట్టడం, సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ జిల్లాల వారీగా జరిగిన చర్చలు చూస్తే అపరిష్కృతంగా కొన్ని సమస్యలు ఉండిపోవటం శోచనీయం. ముఖ్యంగా ఎన్నికలు జరిపే ముందు ఏ ఎన్నికల రోల్ ప్రకారం మేము ముందుకు పోతున్నాం అనే దాని మీద స్పష్టత అవసరం. అది లేకుండా ఎన్నికలు అనేవి జరపలేం. కానీ ఈ స్పష్టత ఇవ్వటంలో పంచాయతీరాజ్ కమిషనరు, పంచాయతీరాజ్ సెక్రటరీ పూర్తిగా విఫలమైన నేపథ్యం చాలా బాధాకరం. ఎందుకంటే రాష్ట్ర సమత న్యాయస్థానానికి ప్రభుత్వం తరఫున స్పష్టమైన హామీ ఇచ్చాం. మనం 2021 ఎన్నికల రోల్
ఆధారంగానే ఈ ఎన్నికలు జరుపుతామని చెప్పి మనం చెప్పినప్పటికీ మనం ఇది పూర్తి చేయలేకపోయాం. అంచేత విధులేని పరిస్థితుల్లో కమిషన్ 219 ఎన్నికల రోల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాతిపదిక మీదనే ఎన్నికలు ఈరోజు జరుపుతున్నాం. దీనికి సంబంధించి ఈ విషయాన్ని పరిష్కరించాలని నిన్న 10 గంటలకు ఒక మీటింగ్ ప్రతిపాదిస్తే రాలేమన్నారు. 3 గంటల వరకు సమయం కోరారు, సరే అన్నాం. 3 గంటలకు కూడా రాకపోతే చివరికి 5 గంటలకు కూడా సమయం ఇచ్చాం. ఆ సమయానికి కూడా వారు రాలేకపోయారు. ఏదేమైనా 2019 ఎలక్టరల్ రోల్ని విధిలేని పరిస్థితుల్లో మాత్రమే కమిషన్ ఆమోదించడం జరిగింది. దీని పరిమాణాలు ఏంటంటే 18 సంవత్సరాలు దాటి తరుణ వయస్కులైన సుమారు 3.6 లక్షల మంది యువకులకి మనం ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది, కోల్పోతున్నారు కూడా. ఇది రాజ్యాంగం 326 అధికరణం ద్వారా వారికి సంబంధించిన హక్కు. కానీ ఈ పంచాయతీరాజ్ శాఖ పనితనంలో అలసత్వం వలన కానీ బాధ్యతారాహిత్యంగా పనిచేయటం వల్ల కానీ ఈ విపత్కరమైన పరిస్థితి వచ్చింది. దీన్ని కమిషనర్ చాలా తీవ్ర విషయంగా పరిగణించింది. దీని మీద తప్పనిసరిగా సంబంధిత వారి అందరి మీద చర్యలు సరైన టైంలో సరైన విధంలో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఏదేమైనా అవరోధాలన్నీ కూడా అధిగమించి ఎన్నికలు జరపాలి అనే కృత నిశ్చయంతో ఎన్నికల సంఘం పూర్తి విశ్వాసంతో కూడా ఉంది. ఎన్నికలు జరపబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తుంది. అందువలన ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలి అని చెప్పి కోరటం కూడా జరిగింది. ఇది సహేతుకంగా లేదని చెప్పి కమిషన్ ఈ సూచనను తిరస్కరించింది. ఈ ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఎన్నికల ప్రక్రియ ఈ రోజుతో ఆవిష్కృతం అయింది. నేను ఒక విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనం పనిచేస్తున్న వ్యవస్థలో గవర్నరు, చీఫ్ సెక్రటరీల వంటి వారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నత పదవులతో ఉన్న వారితో ఉన్న ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా గోపనీయమైన విషయాలు. కమిషన్ ఇప్పటి వరకు గవర్నర్తో జరిగిన సంప్రదింపులు కానీ చీఫ్ సెక్రటరీతో సంప్రదించిన సంప్రదింపులు కానీ ఎవరికి పత్రికాముఖంగా బహిరంగపరచలేదు. ఎప్పుడు బహిరంగపరచకూడదు కూడా. కానీ ఉదాహరణకి చీఫ్ సెక్రటరీ గారి లెటర్ అయితే నాకు చేరటానికి ముందుగా పత్రికాముఖంగా ఛానల్స్లోనూ వీటిల్లోనూ వచ్చింది. కనీసం ఇక మీదటైనా కొన్ని విధి విధానాలు, ఒక మంచి సంస్కృతిని, ఒక నియమాన్ని, గోపనీయతని కూడా మనం పాటించాలి. మనం ఆర్టీఐ యాక్ట్ నుంచి మన కరస్పాండెన్స్ అన్నిటికీ కూడా మనకి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఉన్న నేపథ్యంలో మనమే వీటిని అతిక్రమించడం తగదు అని చెప్పి కమిషన్ భావిస్తాం. ఇకపోతే ఎన్నికల మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయనే మాట వాస్తవం. కాకపోతే వీటి ప్రభావం ఎన్నికల నిర్వహణ మీద, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మీద ఉండదని చెప్పి కమిషన్ బలంగా విశ్వసిస్తోంది. ఎందుకంటే సేవాభావంతో నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి అనే సామాజిక సేవా దృక్పథంతో చాలా మంది ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. వారిపై ఎటువంటి హింస, పోటీ చేయటంలో అవరోధాలు గనక కల్పించినట్లయితే దాన్ని కమిషను, పోలీస్ శాఖ కూడా తీవ్రంగా పరిగణించి దాన్ని స్పందిస్తాయి, దాన్ని పరిష్కరిస్తాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. స్వేచ్ఛగా న్యాయబద్ధంగా ఎన్నికలు జరపాలి అనేదే కమిషన్ ధ్యేయం. దీనికి సంబంధించిన అన్ని సవాళ్ళని కమిషన్ స్వీకరిస్తుంది, చేయబడుతుంది, పరిష్కరిస్తుంది. ఎన్నికల ద్వారా సామాజిక స్పృహ కలిగిన నాయకత్వం రావటం, దానివలన పంచాయతీల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా కరోనా వంటి విపత్కర పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో స్థానిక నాయకత్వం బలంగా పనిచేసి
ప్రజలందరినీ కూడా చక్కగా సమాయత్తపరుస్తుందని చెప్పి కమిషన్ విశ్వసిస్తోంది. ఇది మన దేశవ్యాప్తంగా ఉన్న అనుభవం ఇదే. గత 2.5 సంవత్సరాలుగా అధికారుల నియంత్రణలోనే మన స్థానిక సంస్థలు పూర్తిగా ఉన్నాయి. అంచేత వాటి పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఎన్నికలు జరపడం ద్వారానే అవి బలపడతాయి. విధులు, నిధులు, అధికారాలు ఈ సంస్థలకి ఎన్నికల ద్వారానే చేరతాయి. ముఖ్యంగా సమాజంలో బడుగు బలహీన వర్గాలు, ప్రత్యేకించి మహిళల అస్తిత్వం ఈ స్థానిక సంస్థల్లో నాయకత్వాన్ని చేపట్టడం ద్వారా బలపడతాయి. అందుకని ఎన్నికలను మనం అందరం కూడా స్వాగతించాలి. ఎన్నికల్లో ముఖ్యంగా అక్రమాలు, ఏకగ్రీవ ఎన్నికల మీద ప్రత్యేకంగా దృష్టి కమిషన్ పెట్టబోతోంది. ఒక ఐజీ స్థాయిలో ఉన్న అధికారిని సహకారంతో కమిషన్ సమన్వయాన్ని మెరుగుపరుచుకుని గతంలో లాగానే అక్రమాలని పూర్తిగా అడ్డుకట్ట వేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఉంది. ఇకపోతే ఎన్నికల సంఘానికి కూడా జిల్లా కలెక్టర్లకు ఉన్నట్టే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మాకు నిధుల గురించి సమస్యలు ఉన్నాయి, మాకు సిబ్బంది కొరత ఉంది. వీటన్నిటినీ పరిష్కరిస్తారని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం పరిష్కరించకపోతే కోర్టు దృష్టికి తీసుకువెళ్లాం. కోర్టు ఆదేశాల మీదకు పరిష్కరిస్తామనే స్పష్టమైన హామీ కోర్టుకు కూడా ప్రభుత్వం తెలియపరిచింది. కానీ ఈ హామీని అమలుపరచడంలో ఆశించినంతగా ఫలితాలు మాత్రం లేవు. ఈ విషయాలని నేను స్వయంగా గవర్నర్ గారికి 2-3 విడతలుగా ఈ మధ్యకాలంలో గవర్నర్ గారిని కలిసినప్పుడు ఇవన్నీ కూడా నేను గవర్నర్ గారి దృష్టికి స్వయంగా కూడా తీసుకువెళ్లి ప్రభుత్వానికి బలమైన సూచన ఇవ్వాల్సిన బాధ్యత కూడా గవర్నర్ గారికి ఉందని చెప్పి వారికి నివేదన చేశాను. రాజ్యాంగంలో 243 అధికరణ ప్రకారం కమిషన్ కోరినప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి కావలసిన నిధులు, సిబ్బందిని ఇవ్వాలి అని చెప్పి గవర్నరు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశం ఇవ్వాలి అని కాన్స్టిట్యూషన్లో ఉంది. ఆ రకంగా తమ సూచనలు ఇవ్వమని చెప్పి గవర్నర్ కోరటం జరిగింది. కమిషన్లో చూస్తే మాకున్న సిబ్బంది కొద్దిపాటి వారే, కానీ ఎంతో మెరుగైన పనితీరుతో పనిచేయటం వల్ల ఈరోజు ఈ స్థాయికి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే స్థాయికి వచ్చాం. మాకు సెక్రటరీ లేరు, జాయింట్ సెక్రటరీ లేరు, జాయింట్ డైరెక్టర్ లేరు, న్యాయ సలహాదారు లేరు. ఉన్నవాళ్ళు కొద్దిమంది అంకిత భావంతో పనిచేసినందువల్లనే ఈ ఫలితాలు సాధించాం. సిబ్బంది కొరత ఇవేవన్నీ ఉన్నప్పటికీ కూడా పనితీరులో మాత్రం అలసత్వం మాత్రం కమిషన్ తరఫున ఉండదు. ఇవి అవరోధాలు వచ్చినప్పటికీ వీటన్నిటిని కూడా అధిగమించి ఎన్నికలు మాత్రం నిర్వహించి తీరుతాం. ఈ ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరిగా కమిషన్కి ఒక పెను సవాలే. అయినప్పటికీ ఇవి ఏవి కూడా మా పనితీరుని ఏ రకంగానూ ప్రభావితం చేయలేవు. ఇకపోతే కొన్ని ఉద్యోగ సంఘాలు కొన్ని భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంగా నేను వారికి తెలియజేసేది ఏంటంటే, దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, 5 అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశమంతటా ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్నికలు వద్దు అని చెప్పి కొంతమంది కోరుకోవటం ఇది సరికాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలే ప్రజలే పాలకులు, మనం ప్రజలకు సేవకులం. మనం ప్రజా సేవకులం, మనం నిబద్ధతతో ప్రజాహితం కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి అనే వాదనని మీరు గనక విస్మరిస్తే దుష్ఫలితాలుంటాయి. ఇది గమనించాలి మనం అందరం కూడా. నేను ప్రత్యేకంగా మనవి చేసేది ఏంటంటే, ఎన్నికలు జరిపే రాజ్యాంగ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీదే ఉంది. ఎన్నికల కమిషన్కు ఉండేది వేళ్ల మీద లెక్కబెట్టే సిబ్బంది. ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు నిర్వహించాలి ఉద్యోగుల ద్వారా.
రేపు ఈ ఎన్నికల ప్రక్రియ ఎటువంటి అవరోధాలు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ ఎదుర్కొంటే దీని బాధ్యత పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగందే. ఈ విషయాన్ని నేను గవర్నర్కి నివేదించక తప్పదు. అంచేత దీని పూర్తి మూల్యాన్ని కూడా ప్రభుత్వ వ్యవస్థ చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఎన్నికలు ఉద్దేశపూర్వకంగా జరపకుండా అడ్డుకుని ఏదైనా అటువంటి విఘాతం రాదని నేను విశ్వసిస్తున్నా. వస్తే మాత్రం దీనికి ఎవరు జవాబుదారనే విషయం మీద నేను స్పష్టమైన నివేదిక గవర్నర్కి తెలియపరుస్తాను. పైగా సోమవారం సుప్రీంకోర్టులో కేసు వస్తున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు రావు, సుప్రీంకోర్టుకి ఎన్నికల సంఘం నుంచి కూడా నివేదించాలి, ఇటువంటి నివేదన చేయాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి నేను అనుకోవట్లేదు. అవసరం వస్తే సుప్రీంకోర్టుకి కూడా నివేదించాల్సి వస్తుంది, తప్పదు. ఉన్న పరిస్థితుల్ని నేనేమీ దాచలేను. ఈ పంచాయతీ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో 2021లో ఇవి చారిత్రాత్మకమైన పంచాయతీ ఎన్నికలుగా మనం అందరం కూడా భావించాలి. పలు కారణాల చేత ఈవరకే వీటన్నిటికీ ఒక ప్రత్యేకత, ఒక గుర్తింపు వచ్చాయి. ఎన్నికల గురించి క్షేత్రస్థాయిలో ఓటర్స్లో, ప్రజల్లో, సమాజంలో మంచి ఉత్సుకత ఉంది, ఆసక్తి ఉంది. ఎన్నికల్లో పాల్గొన్నారు అనే ఒక దృఢ దీక్షతో, దృక్పథంతో వాళ్ళంతా ఉన్నారు. దీన్ని మనం అందరం కూడా గౌరవించాలి. ఇటువంటి ప్రజల ఆకాంక్షలకి వ్యతిరేకంగా మనం గనక ప్రవర్తిస్తే అది నైతికంగా కూడా కరెక్ట్ కాదు, అది సమర్థనీయం కూడా కానే కాదు. స్థానిక సంస్థలు రాజ్యాంగ ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ సంస్థలు, ప్రజల చేతికి అధికారం చెందాలి అనే భావంతో ఏర్పడిన సంస్థలు ఇవి. ఆదర్శమూర్తులైన మహాత్మా గాంధీ, అంబేద్కర్ వారి ఆశయాలకి అనుగుణంగానే ఈ సంస్థలు ఏర్పడ్డాయి, అనుగుణంగానే ఇవి పనిచేయాలి. ఈ జనవరి 25 2 రోజుల్లో నేషనల్ ఓటర్స్ డే జరగనుంది. 3 రోజుల్లో గణతంత్ర దినోత్సవం జరగనుంది. ఈ సమయంలో మనం అందరం కూడా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత తరుణం. దీన్ని మనం గుర్తించి సంయమనంతో, విజ్ఞానంతో, వివేకంతో మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిపక్వత ఇది గనక లోపిస్తే అది చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ సమస్యలు నేను ఎప్పటికప్పుడు గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లటం ద్వారా, అవసరమైతే న్యాయ వ్యవస్థకి దృష్టికి తీసుకెళ్లటం ద్వారా పరిష్కారాలు కనుక్కొని ఉన్న సవాళ్ళని అధిగమించి రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయాలి అనే దృఢ నిశ్చయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం అయితే కానే కాదు. కేవలం నాకున్న రాజ్యాంగ బాధ్యతల్ని నేను నెరవేర్తించడానికి మాత్రమే అనుగుణంగానే వ్యవహరిస్తున్నాను. ఇంతకు ముందు కూడా అలాగే వ్యవహరించాను, ఇక ముందు కూడా అలాగే చేస్తాను. నేను ఇది అందుచేతే ఎన్నికలు నిరవధికంగా గాని, పాక్షికంగా గాని వాయిదా వేయాలనే వాదనలో హేతుబద్ధత కనపడినందువల్లనే తిరస్కరించాను తప్పితే వేరే కారణాల వల్ల కానే కాదు. మాకు న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా మాన్య గవర్నర్ గారి దగ్గర నుంచి పూర్తి తోడ్పాటు లభిస్తుంది అనే భావంతో ఈ ఎన్నికల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. జిల్లా కలెక్టర్లందరి దగ్గర నుంచి కూడా పూర్తి సహకారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది. ఏదైనా సమస్యలు కనుక వస్తే తగు విధంగా తగిన వ్యవస్థల్ని ప్రభావితం చేయటం ద్వారా ఇవి పరిష్కరించుకోవడం జరుగుతుంది. మన నోటిఫికేషన్ గతంలో జరిగినట్టే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో, ఈ అన్ని అంచెలకి సంబంధించిన నోటిఫికేషన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. మీ అందరికీ కూడా కాపీలు అందజేస్తాం. మీ అందరికీ కూడా ఈ కాపీలు అందజేస్తాం. మీ అందరికీ కాపీలు కూడా అందజేస్తాం.
ఒకసారి ఆహ్వానం మన్నించి వచ్చిన